రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ ఉమ్మడి మేనిఫెస్టో అలాగే లిస్టులకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చి ఉన్న వాతావరణం అంటే భారతీయ జనతా పార్టీతో కూడా కొంత క్లారిటీ వచ్చిన తర్వాత వీటిపై ప్రకటన ఉందంటున్నారు. మీరెందుకు నాంచుతున్నారు? మీకు రాష్ట్రానికి సంబంధించిన నేతలను అడిగేటప్పుడు కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ఆల్రెడీ ఎన్డీఏలోకి ఆహ్వానం వచ్చింది అని టీడీపీ చెప్తోంది. అలాగే నిన్న మీ పార్టీతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎందుకు తేల్చడం లేదు? అంటే మీకు ఇన్ని సీట్లు ఓట్లు కావాలని లెక్క ఏమైనా ఉందా? ఇంకేమైనా స్పష్టత రావాల్సి ఉందా టీడీపీ జనసేన నుంచి? మీరు నాంచుతున్నారు, వీళ్ళు ఇంకా ప్రకటించట్లేదన్న ఒక అభిప్రాయం కూటమికి సంబంధించి ఏర్పడుతుంది. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలకి నా నమస్కారాలు. నమస్తే అండి. దెర్ ఈస్ అ బ్యాడ్ న్యూస్. అనుకోకుండా ఒక యంగ్ ఎమ్మెల్యే ఆ విధంగా మరణించడం రియల్లీ వెరీ సాడ్. ఆ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. లాస్య గారి మృతికి వెరీ సాడ్ న్యూస్ టు స్టార్ట్ విత్ మార్నింగ్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేము నాంచుతున్నాము అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ క్లారిటీ నేను ఇంకొకటి ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, మీరు కానీ ఇంతకుముందు టీడీపీ ప్రతినిధి చెప్పినప్పుడు కానీ అమిత్ షా గారు పిలిచారు ఇలా అని చెప్పారు. ఇక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు, మా భారతీయ జనతా పార్టీలో డెసిషన్స్ అన్ని కూడా నేషనల్ స్థాయిలో అఫ్ కోర్స్ రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. అమిత్ షా గారు మొన్న చాలా క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏలో మాకు చాలా పార్టీలు ఉన్నాయి, అంతకు ముందు కొన్ని పార్టీలు ఉన్నాయి, కొందరు వెళ్ళిపోతున్నారు, కొందరు వెళ్ళిపోయారు కూడా. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరితోటి వెళ్ళిపోమనో లేకపోతే వేరే మేము వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయడం వల్ల వెళ్ళిపోమనో చెప్పలేదు. వాళ్ళ కారణాల వల్ల వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము సౌత్లో రావాలనుకుంటున్నాం కాబట్టి పొత్తుల మీద త్వరలో క్లారిటీ వస్తుంది. మేము ఒక మంచి సమయం చూసి మంచి వేదిక చర్చలు జరిపి చెప్తామన్నారు. దీంట్లో ఎక్కడా కానీ 2 పార్టీల అధినేతలు మేమే ఆహ్వానం పలికాము అని చెప్పడం జరగలేదు. సో ఇటువంటి మాటలు ఎన్డీఏనే పిలుస్తుంది, అమిత్ షా గారే పిలుస్తున్నారు అని చెప్పడం మేబీ ఇట్ డజంట్ లుక్ గుడ్. ఎందుకంటే ఇరువురికి ప్రయోజనాలు ఉంటేనే పొత్తు కుదురుతుంది. ఇక్కడ యూజువల్ గా పార్టీ స్థాయి ఎన్డీఏలోకి రమ్మని మీరు ఆహ్వానం పలకలేదా? చంద్రబాబు నాయుడు మేమే వస్తాం, ఎన్డీఏలో చేరుతామని ప్రపోజల్ ఏమైనా పెట్టారా? అలా కాదు. ఇక్కడ 2 రాష్ట్ర స్థాయి వీళ్ళ టీడీపీ నాయకత్వం ఎవరితో మాట్లాడిందో, కేంద్ర నాయకత్వం మా జాతీయ నాయకత్వం ఏం మాట్లాడిందో అక్కడ ఉండేది వాళ్ళిద్దరే కదా. సో వాళ్ళిద్దరూ చెప్తే బాగుంటుంది ఎవరిని పిలిచారో. అండ్ రాజకీయాల్లో ప్రతిదీ అట్లాంటిది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కింద ఉంటాం చూడండి, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కావచ్చు, వాళ్ళు టీడీపీ ప్రతినిధి కావచ్చు, వాళ్ళే మమ్మల్ని పిలిచారు వీళ్ళు మమ్మల్ని పిలిచారు అని చెప్పడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే నాదెండ్ల మనోహర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏలోకి ఆహ్వానించారు, చర్చలు జరుగుతున్నాయి అన్నది వాళ్ళు ఇచ్చిన క్లారిటీ. అంటే వాళ్ళ వైపు నుంచి క్లారిటీ ఉంది. మరి ఏపీ బీజేపీ నుంచి ఏమైనా క్లారిటీ ఇస్తారు? అవును మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు చర్చలు జరుగుతున్నాం, లేదు మేము పిలవలేదు, వాళ్ళే మమ్మల్ని అడిగారని కాదు. సతీష్ గారు, మీరు మా ఇంటికి వస్తాను అంటే నేను అట్లా కాదు, మీరు మా ఇంటికి వస్తానని ఒక ఇండికేషన్ పంపించారు అనుకోండి, మీరు రోజు కిట్టి పంపించారు, నేను ఖచ్చితంగా వచ్చి రిసీవ్ చేసుకుంటాను కదా. అది అనేది మా సంస్కారం, మా కల్చర్ కూడా ఉంటుంది. సో ఈ డిస్కషన్ వద్దు, ఎవరికి మేమే ఆహ్వానం పంపామనేది అదొక కాంట్రవర్సీ కూడా అయింది ఇంతకు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మాది ఒక జాతీయ పార్టీ. ఖచ్చితంగా మీరు అంటే ఈ 20 years లో చూసుంటారు, ఈ పొత్తులు నిర్ణయాలు తీసుకోవడము బీజేపీకి కొత్తదేం కాదు. ఇప్పుడు కూడా ఎన్డీఏలో 37 పార్టీలు ఉన్నాయి. అటు మీరు చూస్తే లాస్ట్ 15 days లోనే మాకు బీహార్ లో కొత్త పొత్తులు కుదిరాయి. అలాగే తమిళనాడులో కూడా ఓపీఎస్ ఫ్యాక్షన్ గారు కలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఆర్ఎల్డీతో కలిసాము. అండ్ స్టిల్ సౌత్ లో డెఫినెట్ గా మేము చూస్తున్నాము. అటువైపు తమిళనాడులో కూడా ఇంకొన్ని పార్టీస్, కానీ ఆంధ్రాలో కూడా. బట్ ఏ దాని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేమేంటంటే మాతో పాటు కలిసి వస్తాము, దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వస్తామంటే ఆలోచిస్తాము, సరైన టైంలో చెప్తాము. అండ్ మీరు ఒకటి గమనించారనుకోండి, మీ మాటలు ఎలా ఉన్నాయంటే టీడీపీ పొత్తు కోరుకుంది అన్నట్టుగా ఉన్నాయి ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఈ పొత్తు కుదిర్చే క్రమంలో నేను కొన్ని కేంద్ర పెద్దల చేత చేవాట్లు కూడా తిన్నానని. అంటే భారతీయ జనతా పార్టీకి టీడీపీతో పొత్తు బంధం కుదుర్చుకోవడం ఇష్టం లేదా? పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే పొత్తుకు సిద్ధమయ్యారా? మీరు చెప్పిన మాటలు బట్టి చంద్రబాబు నాయుడే కలుస్తామని చెప్పారు, మేము ఎక్కడ ఆహ్వానం పలకలేదు అని అనటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లేదు, నేను ఆహ్వానం పలకలేదని చెప్పలేదు. మీరు నిన్న మాటల్ని
పూర్తిగా ఒక అది వన్ సైడెడ్ గా ఉంది. మరి అమిత్ షా గారు మాకు ఆహ్వానం పంపించారు అంటే నేనేం చెప్తున్నానంటే పొత్తులో ఇద్దరికీ బెనిఫిట్స్ ఉండాలి. నేను ఎవరైనా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అటు బీహార్ లో నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇటు మనకు ఆర్ఎల్డి కావచ్చు, మీరు తమిళనాడులో పిఎంకే డిఎంకే ఎండిఎంకి ఏదైనా కావచ్చు, ఇద్దరికి ఒక రెస్పెక్ట్ ఉండాలి. మేము గౌరవం ఇస్తాం, మేము ప్రతి పొత్తులో ఎవరున్నా సరే గౌరవం ఇస్తాం. సో కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది ఏ పార్టీ అయినా సరే, అరే వాళ్ళు ఇచ్చేసారు వీళ్ళు పిలిచేశారు అని ఈ స్థాయిలో మాట్లాడడం ఈజ్ నాట్ కరెక్ట్, అంటే సమంజసంగా ఉండదు. ఈవెన్ నేను కూడా మీకు చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అవి పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్స్. ఆ రెస్పెక్ట్ ఆ డెకరం మనం మెయింటైన్ చేద్దామని మాత్రమే నేను చెప్తున్నాను. మళ్ళీ నేను అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎన్డీఏలో భాగస్వామ్యుల్ని ఎప్పుడు ఎన్డీఏ వెళ్ళిపోమని చెప్పలేదు, వాళ్ళ కారణాలతో వెళ్ళిపోయారు. దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వస్తామంటే పొత్తుల గురించి అమిత్ షా గారు చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలాగ ఆహ్వానించారు, మాట్లాడాము, పార్టీ శ్రేణులతో కూడా మాట్లాడారు, టెలికాన్ఫరెన్స్లో విజయ్ కుమార్ గారు చెప్తున్నారు ఆ పార్టీలోని కీలక నేత కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. టీడీపీ ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇలా పిలిచారు, మాట్లాడారని దీనిపైన అసలు మీరెందుకు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన వివరాలు ఎందుకు మీరు బయటకు ఎక్స్పోజ్ చేయలేదు? ఇక్కడ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ ఈ విధంగా మేము మాట్లాడాము, ఈ విధంగా అనుకున్నాము అని ఎందుకు చెప్పడం లేదు? కేంద్రమే నిర్ణయిస్తుంది, కేంద్రాన్ని నిర్ణయిస్తుందని ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది మంచి ప్రశ్న సతీష్ గారు. మిగతా పార్టీలకు మాకు డిఫరెన్స్ ఏంటంటే మాది డిసిప్లిన్ ఉన్న పార్టీ, ఇప్పుడు క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇప్పుడు నేను కూడా రేపు ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను, నేను మొన్న స్టేట్ లో ఉన్నాను, సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలోకి వెళ్తున్నాను. ఎలక్షన్ నిన్ననే నాకు కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి, అట్లనే మా వాళ్ళు మాట్లాడినారు, నాకు తెలుసండి మాకు ఇంటర్నల్ మీటింగ్ చెప్పారు అని నేను ప్రతి ఒక్కటి వచ్చి టీవీల ముందర లేకపోతే మీడియా ముందర చెప్తానా? చెప్పకూడదు. అత్యంత కీలకమైనది కదా పొత్తులకు సంబంధించి అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత లేదా పొత్తు అనేది సరైన టైంలో విజయ్ కుమార్ గారు నేనేమి తప్పు నేనేమంటున్నాను, సి విజయ్ గారు ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు నేను ఏమంటున్నానంటే మా నాయకులు నడ్డా గారు లేదా టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు లెట్ దెమ్ గివ్ ఎన్ అఫీషియల్ స్టేట్మెంట్, మేము మాట్లాడాల్సిన మాటలు కాదు అని చెప్పాను అంతే. దీనివల్ల ఇట్లా మనం ఇట్లా మాట్లాడుకోవడం కాదు కొన్ని విషయాలలో. అండ్ సెకండ్ పాయింట్ అమిత్ షా గారు చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. ఏమని? కొద్ది రోజుల్లోనే మేము ఒక డెసిషన్ తీసుకుంటాము, మేము వ్యక్తం చేస్తాము పొత్తుల గురించి నిర్ణయం అని. సో లెట్ us wait and see సతీష్ గారు. డెఫినెట్గా సౌత్ లో ఒక ఫోకస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫోకస్ అయితే ఉంది, అండ్ సో మనం దాని గురించి ఆలోచిస్తాం.